brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। పహల్గాం మృతుడు మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు, వదలకూడదు అని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. మధుసూదన్ మృతదేహానికి నివాళులర్పించారు పవన్ కళ్యాణ్. కాసేపట్లో అంత్యక్రియలు కూడా నిర్వహించబోతున్నారు కుటుంబ సభ్యులు. రైట్, మనం విజువల్స్లో చూస్తున్నాం. నిన్న పహల్గాంలో దుర్ఘటనలో చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్కడ నివాళులర్పించారు చంద్రబాబు. ఆ విజువల్స్ని చూస్తున్నాం. మరోవైపు కావలి చేరుకున్న పవన్ కళ్యాణ్ పహల్గాం మృతుడు మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శిస్తున్న విజువల్స్ని మనం టీవీ9 స్క్రీన్లో చూస్తున్నాం. ఇది భారతదేశం ఎప్పుడు మర్చిపోలేని దుశ్చర్య అంటూ కూడా పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే మీడియా ముఖంగా చెప్పారు. కావలి చేరుకున్న తరువాత కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. మధుసూదన్ మృతదేహానికి నివాళులర్పించారు పవన్ కళ్యాణ్. మరి కాసేపట్లో మధుసూదన్ అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. కన్న పిల్లల ముందే అత్యంత పాశవికంగా కాల్చి చంపిన వైనాన్ని ఆయన ఒక హేయమైన చర్యగా అభివర్ణించారు. కాశ్మీర్ ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని పవన్ కళ్యాణ్ ఒక రకంగా భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నేను కూడా మాట్లాడలేకపోతున్నాను అని కూడా చెప్పారు. ఒకవైపు చంద్రబాబు పహల్గాం దుర్ఘటనలో మరణించిన వ్యక్తికి నివాళులర్పిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించారు, వారిని ఓదార్చారు. ఆ విజువల్స్ని మనం టీవీ9 స్క్రీన్ పైన చూస్తున్నాం.